హాయ్ అండి అందరికీ. ఇదిగో పొట్టు పెసరపప్పు అనమాట. ఇది బద్ద పెసరపప్పు నానబెట్టేశాను. నానబెట్టి చిట్టి చిట్టి పెసరట్లయితే చేస్తున్నానండి. కాకినాడ పెసరట్లు అంటారు కదా, అవి చేస్తున్నాను మన వీడియోలో ఈరోజు. దానికోసం ఒక పొడి అనేది రెడీ చేసుకోవాలండి. మనము 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇలాగా పొడి రెడీ చేసుకోవాలండి. ఈ పొడి ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట. దోశ అంటే చిట్టి పెసరట్టు చాలా బాగుంటుంది. ఈ పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అల్లం చట్నీ కూడా అవసరం లేదండి, అంత చక్కగా తినేయచ్చు అనమాట. ఒక 10 ఎండుమిరకాయలు వేసానండి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇలాగ మొత్తం చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొంచెం అలా ఫ్రై చేయకూడదండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి బాగా ఎక్కువ ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి బాగుంటాయి. చిన్న చిన్నగా ఉన్నాయిలే అని చెప్పి నేను ఇంకా ముక్కలు చేయకుండా వేసేసానండి ఎండుమిరకాయలు. ఇలాగ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ పొడి అంటే ఇవన్నీ ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లో వేసుకుంటే చల్లగా అవుతాయండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిండి అయితే రెడీ చేశానండి. ఇదిగో ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసా పిండి. ఇంకేమీ వేయలేదండి ఇందులో, ఇంకా ఎటువంటి పిండిలు అనేది యాడ్ చేయలేదన్నమాట. ఈ చిట్టి పెసరట్టుకి ఎటువంటి పిండి, బియ్యం పిండి కానీ అలాంటివి ఏమి యాడ్ చేయకుండా వేసుకుంటేనే కమ్మటి రుచి అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇదిగో మంజు పొడి చేసుకొని తీసుకొచ్చిందనమాట. అవన్నీ చల్లగా అయిపోయాయి కదా, పొడి చేసుకొని తీసుకొచ్చింది. ఇంకా నేనైతే అట్టు చేయడానికి, ఇంకా పెసరట్టు చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెము పెసరపప్పు అండి, తీసి పక్కకు పెట్టాను అనమాట. చూసారా, ఇదిగో ఉల్లిపాయలతో పాటు పక్కన పెట్టాను. ఈ చిట్టి పెసరట్లు క్రిస్పీగా రావటం కోసం కొన్ని పప్పులు అనేవి పక్కన పెట్టుకోవాలండి, బాగుంటాయి. అంటే కొందరికి నచ్చకపోవచ్చు, కానీ టేస్ట్ అయితే భలే ఉంటాయండి అసలు. అలా పక్కకు పెట్టుకొని వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట దోశలు, చాలా బాగుంటాయి. అల్లం కూడా నేను తురిమేసి రెడీగా పెట్టేసుకున్నా. ఇదిగో పెసరట్టు అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇలా వేసేసుకొని కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం చిన్నవి కూడా వేసుకోవచ్చండి. మనకి ఇంట్లో స్టవ్ కదండి, చుట్టూరు మంట రాదు కాబట్టి 4-5 చేయట్లేదు, నేను ఒక్కొక్కటే చేస్తున్నాను. లేదంటే 4 వేసేసుకోవచ్చు ఈ పెనం మీద. ఉల్లిపాయలు, అలాగే అల్లము, పచ్చిమిరకాయలు. ఇప్పుడు నేను ఉంచాను కదండి, కొన్ని పెసరపప్పులు ఉంచాను కదా, అవి కూడా దీని మీద వేసేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పెసరట్టు అయితే. ఇలాగ ఒకసారి తిరగేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ అట్టు అనేది తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయలు చక్కగా ఫ్రై అవ్వాలండి. మరీ ఎక్కువ నల్లగా అయిపోకూడదు, చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 50% అయితే పర్వాలేదు, తీసేసుకొని మనం ఇలాగ మామూలుగా వేసేసుకొని ఆ తర్వాత దీని మీద మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి యాడ్ చేసుకోవాలండి. భలే ఉంటుంది అసలు, టేస్ట్ అయితే ఎంత కమ్మగా ఉంటుందోనండి. ఇంకా మీరు అల్లం చట్నీ అడగరనమాట, అంత బాగుంటుంది ఈ పొడి యాడ్ చేయడం వలన. ఇంకా తిరగక్కర్లేదండి, ఎందుకంటే ఈ కారం అంతా మాడిపోతుందన్నమాట. మనం ఆల్రెడీ ఈ పొడికి సంబంధించినవన్నీ ఫ్రై చేసాం కదా, ఇంకా తిరగేయాల్సిన అవసరం లేదు. ప్లేట్లోకి తీసేసుకోవడమే. భలే ఉంటుందండి. దీంతో పాటు కొబ్బరి చట్నీ అండి, కాంబినేషను చాలా బాగుంటుంది. మామూలుగా అయితే అల్లం చట్నీ కూడా ఉండాలి, మనం ఈ పొడి చేసాం కదండి, అల్లం చట్నీ కూడా అవసరం ఉండదన్నమాట, అంత బాగుంటుంది. ఇదిగో 4-5 చేసేస్తున్నానండి నేను, ఇంకా రెడీ చేసేస్తున్నా. అల్లము, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. చక్కగా సన్న ముక్కలు కోసుకుంటే భలే ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంతమందికి ఆయిల్ ఇష్టం ఉండదు, కానివ్వండి ఈ పెసరట్లోకి ఆనియన్ వేసిన తర్వాత చక్కగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి, ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి కదండి. ఇందులో మనము పెసరపిండిలో ఏ కల్తీ కలపలేదు కదా, భలే ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇటు మెత్తగానే ఉంటుంది, అటు కరకరలాడుతూ ఉంటుంది. ఒక 2 అయితే రెడీ చేశానండి, ఇంకొక 2 రెడీ చేస్తాను. సేమ్ ఇలాగేనండి. ఒక క్లాత్ తీసుకొని పెనం తుడిచి వేసుకొని ఇలాగ చక్కగా క్లాత్ తీసుకొని తుడిస్తే బాగా వస్తాయి అన్నమాట.
ఆ క్లాత్ దానికే పెడతానండి, పెనం వరకే ఉంచుతానన్నమాట. అది మళ్ళీ ఇంకా వేరేగా ఏమీ నేను యూజ్ చేయను అనమాట. ఆ క్లాత్ మళ్ళా వాటర్తో జాడించేసి పక్కకు పెట్టేస్తా. మళ్ళీ ఆ పెనం తొడవడానికి మాత్రమే ఉపయోగిస్తాను అనమాట క్లాత్ అనేది. ఇలాగ వేసేసుకొని ఒకసారి మళ్ళీ మనం రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాం. బాగుంటుందండి, చాలా బాగుంటాయి అన్నమాట. పెసరట్టు ఉప్మా అంటే ఇష్టపడతారు కదండి, అలాగే ఉప్మా లేకపోయినా కూడా ఇలా చిట్టి చిట్టి పెసరట్లు అయితే భలే ఉంటాయండి. ఇలాంటివి తినాలంటే అదృష్టం ఉండాలండి, అసలు భలే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అసలు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటే ఎవరైనా తినొచ్చండి. షుగర్ అని అదని ఇదని ఏమీ లేదండి, ఆరోగ్యమైనవేనండి ఇవి. ఇందులో మనం ఏ కల్తీ కలపలేదు, బియ్యం పిండి కూడా కలపలేదు కదండి, చాలా బాగుంటాయి అన్నమాట. హెల్త్ ఇష్యూ అనేది ఏమీ ఉండదు, చాలా చక్కగా తినేయచ్చు. ఈ పొడి అయితే సూపర్ టేస్ట్ అండి. ఇందులో ఇంకొకటి చేసేద్దామండి మనము, ఇంకొకటి కూడా రెడీ చేసేసుకుంటే బాగుంటాయి. 4 చేసేసుకోవచ్చండి. స్టవ్ అనేది కొంచెం హైలో పెట్టేసుకొని 4 వేసేసుకోవచ్చు. చిన్న చిన్నవి చేసామనుకోండి 4 ఫ్రై అవుతాయి మంచిగానే. నేను ఎందుకులే అని ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట, అర్జెంట్ ఏమీ లేదు కదా అన్నట్టుగా చేస్తున్నాను నేను. మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే కాకినాడలో పెద్ద పెనం ఉంటుంది కదండి, దాని మీద ఒక 10-20 చేసేస్తారనమాట. ఒకటి కాలేలోపు ఒకటి ఫ్రై అయ్యేలోపు ఇంకొకటి రెడీ అయిపోతూ ఉంటుందన్నమాట. ఒక పక్క నుంచి తీస్తూ ఉంటే ఒక పక్క రెడీ అయిపోతూ ఉంటాయి. భలే ఉంటాయండి. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఏముందండి, పప్పు నానబెట్టుకోవడమే, ఇంకేమీ లేదు. ఇదిగో మంజు టేస్ట్ చూసి చెప్తానంటుంది, చూడండి. ఎలా ఉంది మంజు, బాగుందా? అల్లం చట్నీ లేకపోయినా కూడా ఈ కారం పొడి ఉంది కదా, ఈ కారం పొడితోటి బాగుంటుంది అన్నమాట. కొబ్బరి చట్నీ అలాగే ఈ కారం, కొంచెం కారం కొంచెం బాగుందా?